చెక్. హలో ఎవ్రీవన్, హాయ్, వెల్కమ్ టు వనవీర ట్రైలర్ లాంచ్. వనవీర పేరు ఎంత ఘనంగా ఉందో ట్రైలర్ కూడా అంతే ఘనంగా ఉండబోతోంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా ట్రైలర్ని చూసేద్దాం. రాజేష్ దండా గారు వండర్ఫుల్ ప్రొడ్యూసర్, కే ర్యాంప్తో ర్యాంప్ ఆడిచ్చిన ప్రొడ్యూసర్ ఇస్ విత్ అస్ టుడే. హార్డియెస్ట్ వెల్కమ్ టు యూ సార్. సో వారి చేతుల మీదగానే ట్రైలర్ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ట్రైలర్ లాంచ్. Trailer on the screen, please. విజయం లేని ధర్మం, సైన్యం లేని యుద్ధం ఉండవు. వాళ్ళకి కులం లేదు, జాతి లేదు, ధర్మమే వాళ్ళ నమ్మకం, ధర్మాయుధం వాళ్ళ విధానం. అమ్మో, అంత జనంలో బండి పెడితే బండి మీద గీతలడిపోతాయరా. చూడు తమ్ముడు, అర్జెంటుగా నీ బైక్ కావాలి. ఈ రోజు సాయంత్రం కల్లా మా బండి ఇవ్వకపోతే నీకు రోజు జాతరే. బండి కోసమే కదా నువ్వు పార్టీలో చేరా? నా బండి అమ్ముకుంటారు మీరు. బైక్ ఎక్కడా? రానా రానా రామ్ చరణ్ కాదు. రాత్రంతా ఎక్కడున్నావురా? ఆ మైకులు ఊరంతా పెట్టింది నువ్వేనా? మరి నా బైక్ ఇవ్వకపోతే ఇంకేం చెయ్యాలరా పంది పిల్లలోడా? వాళ్ళు పెద్దోళ్ళు, కట్టౌట్లో కనిపించేంత మంచోళ్ళు కాదు. వాళ్ళు మీ జీవితంలోకి వస్తే మీ జీవితాలే మారిపోతాయి. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో తెలియదు. నువ్వు గేడు తల్లి కూడా కుండీలు అడుగు పెట్టాలి. చంపితే చిట్కలో పోతే ప్రాణం, నొప్పి తెలియాలి. నీ పేరు పక్కన ఎన్ని డిగ్రీలు వచ్చినా నీ పుట్టుక మారదా. జాతి తక్కువ నా కొడక. ఇప్పటి నుంచి మనం కొట్టే ప్రతి దెబ్బకి ఆ దేవాగాడి కాడ అబ్బ గుర్తు రావాలి. ఈ కళ్ళల్లో ఏదో కనపడుతుందా? విజయం లేని ధర్మం, సైన్యం లేని యుద్ధం ఉండవు. వాళ్ళకి కులం లేదు, జాతి లేదు, ధర్మమే వాళ్ళ నమ్మకం, ధర్మాయుధం వాళ్ళ విధానం. అమ్మో, అంత జనంలో బండి పెడితే బండి మీద గీతలడిపోతాయరా. చూడు తమ్ముడు, అర్జెంటుగా నీ బైక్ కావాలి. ఈ రోజు సాయంత్రం కల్లా మా బండి ఇవ్వకపోతే నీకు రోజు జాతరే. బండి కోసమే కదా నువ్వు పార్టీలో చేరా? నా బండి అమ్ముకుంటారు మీరు. బైక్ ఎక్కడా? రానా రానా రామ్ చరణ్ కాదు. రాత్రంతా ఎక్కడున్నావురా? ఆ మైకులు ఊరంతా పెట్టింది నువ్వేనా? మరి నా బైక్ ఇవ్వకపోతే ఇంకేం చెయ్యాలరా పంది పిల్లలోడా? వాళ్ళు పెద్దోళ్ళురా, కట్టౌట్లో కనిపించేంత మంచోళ్ళు కాదు. వాళ్ళు మీ జీవితంలోకి వస్తే మీ జీవితాలే మారిపోతాయి. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో తెలియదు. నువ్వు గేడు తల్లి కూడా కుండీలు అడుగు పెట్టాలి. చంపితే చిట్కలో పోతే ప్రాణం, నొప్పి తెలియాలి. నీ పేరు పక్కన ఎన్ని డిగ్రీలు వచ్చినా నీ పుట్టుక మారదురా. జాతి తక్కువ నా కొడక. ఇప్పటి నుంచి మనం కొట్టే ప్రతి దెబ్బకి ఆ దేవాగాడి కాడ అబ్బ గుర్తు రావాలి. ఈ కళ్ళల్లో ఏదో కనపడుతుందా?
అవినాష్ గారు, వేర్ ఈస్ ద బైక్? వాట్ హ్యాపెన్ టు ద బైక్? సిమ్రాన్ గారు, డిడ్ యూ గెట్ యువర్ బైక్? వచ్చిందా మీ బైక్ మీ దగ్గరికి? సో ఈ బైక్ గురించి ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే Jan 1 మా సినిమా థియేటర్స్లోకి వస్తోంది. హ్యాపీగా వెళ్ళి చూసేయచ్చు. అండ్ వనవీర ఒక సీరియస్ సబ్జెక్ట్ని ఒక లైటర్ వేలో అందరికీ కనెక్ట్ అయ్యేలా చెప్పారు. అవినాష్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ, కంగ్రాచ్యులేషన్స్. మాకు ఆ సక్సెస్ కనిపిస్తోంది. సో శాంతనుపతి గారు ప్రెజెన్స్ ఏషియన్ సినిమాస్, సిల్వర్ స్క్రీన్ సినిమాస్ LLP బ్యానర్స్ పై శాంతనుపతి గారు, అవినాష్ గారు, రాజా గారు, అంకితా రెడ్డి గారు ప్రొడ్యూసర్స్గా, అవినాష్ తిరువేదుల గారి డైరెక్షన్లో, వివేక్ సాగర్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, సుజాత సిద్ధార్థ్ గారు డిఓపిగా, చోటా కే ప్రసాద్ గారి ఎడిటింగ్స్లో, అవినాష్ గారు హీరోగా అండ్ సిమ్రాన్, గార్జియస్ సిమ్రాన్ చౌదరి హీరోయిన్గా Jan 1 వనవీర థియేటర్స్లోకి వచ్చేస్తోంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మన గెస్ట్లందరినీ వేదిక మీదకి పిలిచేద్దాము. ముందుగా మా ప్రొడ్యూసర్ శాంతనుపతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హార్డియస్ట్ వెల్కమ్ టు యూ సార్. అండ్ యాక్టర్ హర్ష గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. యాక్టర్ బాబీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఎడిటర్ చోటా కే ప్రసాద్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. వాల్తేరు వీరయ్య లాంటి వండర్ఫుల్ సినిమాస్ని బ్యాంక్లో వేసుకున్నారు. కంగ్రాచ్యులేషన్స్ అండ్ యూ ఆర్ అ బిగ్గెస్ట్ అసెట్ టు అవర్ సినిమా. అండ్ ఇట్స్ టైమ్ టు కాల్ అవర్ గార్జియస్ హీరోయిన్ సిమ్రాన్ చౌదరి ఆన్ ద స్టేజ్ ప్లీజ్. మా హీరో అండ్ మా డైరెక్టర్ అవినాష్ తిరువేదుల గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అవినాష్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. కే ర్యాంప్తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న రాజేష్ దండా గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. క్రియేటివ్ డైరెక్టర్ ఫణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫణి గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. ఛానల్స్. థ్యాంక్ యూ. ముందుగా యాక్టర్ హర్ష గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. జనరల్గా సినిమా రిలీజ్ ముందు అందరూ చెప్పేది అదే, ఈ సినిమాకి అందరం కష్టపడ్డాము, చాలా చాలా టీం వర్క్ అది ఇది అని అంటారు. సినిమా అంటేనే కష్టం బేసిక్గా. మేము అది చేసాము, కష్టపడి సినిమా చేసాము. మేజర్గా ఈ సినిమాకి ఒకటి మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒక తండ్రి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఒక కొడుకు పెట్టిన జెన్యూన్ ఎఫర్ట్స్ అండి ఈ సినిమా. అంతకుమించి ఇంకేమీ చెప్పడానికి లేదు.
సినిమా ఏంటో ట్రైలర్ చూస్తే మీకు అర్థమైంది. అందరినీ ఎంకరేజ్ చేయండి. అందరం కొత్త వాళ్ళము, అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కొంతమంది, చోటా గారు లాంటి వాళ్ళు. అందరూ సపోర్ట్ చేయండి మా అందరినీ, మా విజన్ని, మా అవినాష్ గారి విజన్ని. ఇది అందరూ యాక్సెప్ట్ చేస్తారు, మంచి హిట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అండ్ బాబీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. వనవీర టైటిల్ చాలా బాగుంది. ట్రైలర్ కూడా అందరూ చూసారు కూడా చాలా బాగుంది. ముఖ్యంగా మా కోనసీమ కుర్రోళ్ళకి ఏదైతే కావాలో అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయండి. ముఖ్యంగా రికార్డింగ్ డ్యాన్స్లు అండ్ కుర్రోళ్ళకి ఒక 1 ఇయర్ ముందే ఇదేంటిది 10 రోజుల ముందే వచ్చేస్తుందండి సంక్రాంతి. కుర్రోళ్ళందరూ కూడా రెడీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన రాజేష్ దండా గారికి, అలాగే హీరో గారికి, హీరోయిన్ గారికి, చోటాకి ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ సార్. థ్యాంక్ యూ. మీరు ఆ మాత్రం హింట్ ఇస్తే మా వాళ్ళు చెలరేగిపోతారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజేష్ దండా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ప్లీజ్. హాయ్ టు ఆల్. ట్రైలర్ చాలా 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 బాగుంది. మా ఎడిటర్ చోటా గారు ఎప్పుడు చెబుతూ ఉంటారు చాలా మంచి సినిమా అని. ఈ బైక్కి హనుమంత స్వామికి ఏదో లింక్ ఉన్నట్టుంది. పాన్ ఇండియా రేంజ్లో సీజీ ఉంది. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాల్లో కూడా సీజీ బాగుంటుందా? ఈ సీజీ చూసి షాక్ అయిపోయాను. ఈ సీజీ ఎవరు చేశారో ఏంటో అర్జెంట్గా కనుక్కోవాలి. అవినాష్ గారి ఫాదర్ నాకు మంచి ఫ్రెండు. ఆయన హీరో అవుదాం అనుకుని ఇండస్ట్రీకి వచ్చారు. వాళ్ళ కొడుకుని హీరోని చేశారు. ఇప్పుడు వచ్చినాక తెలిసింది అవినాష్ డైరెక్టర్ కూడా అని. ఎక్కడ డైరెక్టర్ అంటే అవినాషే డైరెక్టర్ అని చెప్పారు. ప్రౌడ్ ఆఫ్ యూ సార్. రెండూ చేసావు. మీ నాన్నగారికి మంచి గౌరవాన్ని తేవాలి ఈ సినిమాతో. అండ్ కొత్త ప్రొడ్యూసర్ మా శాంతను ఎక్కడ ఖర్చు పెట్టకుండా, ఖర్చు ఎక్కువ పెట్టి చాలా పెద్ద బడ్జెట్ అయింది. 8 to 10 crores దాకా ఖర్చు పెట్టి చాలా గ్రాండియర్గా తీశాడు సినిమా. యాక్చువల్గా ఈ సినిమా క్రిస్మస్కి రిలీజ్ అవ్వాలి. ఈ ఉన్న సినిమాల హడావుల్లో ఈ సినిమా ఉన్న 10 సినిమాల్లో ఒక సినిమా అవ్వకూడదని కొత్త న్యూ ఇయర్ January 1కి రిలీజ్ డేట్ మార్చుకున్నారు. ఈ సినిమాకి ఏదో ఒక కష్టం వస్తూనే ఉంది. వానరా అని టైటిల్ పెట్టుకున్నారు. సెన్సార్లో చిన్న ఇష్యూ వచ్చింది. ఇప్పుడు వనవీర్గా మార్చారు. మీడియా మిత్రులందరూ వానరా అనే టైటిల్ని వనవీర్గా మారింది. ఇది అందరినీ ప్రేక్షకుల దగ్గరికి, ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీడియా మిత్రులదే. ఇప్పుడు నేను వచ్చిన లాస్ట్ ఫ్రైడే సినిమాలన్నీ బాగా ఆడుతున్నాయి. చిన్న సినిమాలు ఎంత ఆడితే ఇండస్ట్రీకి అంత బాగుంటుంది. ఈ సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ కొట్టి మా ప్రొడ్యూసర్ ఇంకా 2-3 సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. అలాగే మా యంగ్ హీరో అండ్ డైరెక్టర్ ఈ సినిమాతో మంచి హిట్ కొట్టి మళ్ళీ కంటిన్యూ చేయాలి జర్నీ అని కోరుకుంటున్నాను. అలాగే ఇందులో యాక్ట్ చేసిన సిమ్రాన్ చౌదరి, మా ఎడిటర్ చోటాకే ప్రసాద్, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ టైం మా కేటాయించి ఇక్కడి వరకు ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఎడిటర్ చోటా కే ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. క్రియేటర్స్ ముందు మాట్లాడితే బాగుంటుంది యాక్చువల్లీ. యా, మార్నింగ్ అండి అందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టిన దానికి రీజన్ ఏంటి అంటే నిన్న ఈవినింగ్ మన కిరణ్ అబ్బవరం గారు మా ట్రైలర్ డిజిటల్ లాంచ్ చేశారండి. ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టి మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ స్పెషల్ రిక్వెస్ట్ చేసుకుందాం అని చెప్పి మేము అవినాష్ గారు మేము అందరూ అనుకున్నాం. ఏంటి అంటే ఒక చిన్న సినిమాకి దాదాపు ఇది ఒక 2 years ఎఫర్ట్ అండి ఈ సినిమా. ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ప్రొడ్యూసర్స్ మరి ఈయన హీరోగా లాంచ్ చేద్దాం అని చెప్పి అనుకున్నారు. ఈ అనుకునే ప్రాసెస్లో మళ్ళీ ఆయన డైరెక్ట్గా కూడా మారాల్సి వచ్చింది. ఇదంతా ఆల్రెడీ ప్రీవియస్ ప్రెస్ మీట్స్ అన్నింటిలో చెప్పేశారు. చాలా చాలా తక్కువ టైం ఉందండి మాకు. వానరా అనే సినిమా పేరు ఇప్పటివరకు పబ్లిక్లో తీసుకెళ్ళింది మీరే. ఇప్పుడు ఈ వనవీర అనే టైటిల్ని కూడా మీరే మీ చేతులతోనే పబ్లిక్లో తీసుకెళ్ళాలండి. దానికి మీ సపోర్ట్ చాలా అవసరం. మీడియా ఫ్రెండ్స్ అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారని ఆశిస్తున్నామండి. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ అవినాష్ గారు. విష్ యూ గుడ్ లక్ ఫర్ January 1st అండి. అలాగే శాంతను గారికి కూడా. ఇదంతా మా ఫ్యామిలీ అండి. ఈ టీం గురించి ఏమన్నా ఇండివిజువల్గా ఒక్కొక్క పర్సన్ గురించి చెప్పుకునేది ఏం లేదు. అందరూ ఒక ఫ్యామిలీలాగా పని చేసుకున్నాం, ఫ్యామిలీగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చాం. ఇక్కడి నుంచి మా సినిమా మీ చేతిలో పెడుతున్నాం. మీరు ఎంత సపోర్ట్ చేస్తే మాలాంటి చిన్న సినిమాలకి అంత అడ్వాంటేజ్ అవుతుందని చెప్పి హోప్ చేస్తున్నామండి. మీ అందరి సపోర్ట్ చాలా కావాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ శాంతను గారిని మాట్లాడవలసింది. ఫణి గారు ఒక 2 మాటలు
ప్రొడ్యూసర్ గారు చెప్తే ఏ పనైనా చెయ్యాలండి. అందరికీ నమస్కారం అండి. చోటా గారు నన్ను ఈ ప్రాజెక్ట్లోకి తీసుకొచ్చారు. ఓకే, థ్యాంక్ యూ సార్, మంచి ప్రాజెక్ట్. అవినాష్ గారు అండి, ఈ సినిమాకి ఫస్ట్ నుంచి కూడా ఒక హీరోగా వచ్చారు ఆయన, కానీ మధ్యలో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆయనే డైరెక్టర్ అవ్వాల్సి వచ్చింది. అండ్ సార్, ఆల్ ది బెస్ట్, చాలా బాగున్నాయి విజువల్స్ అన్నీ, ఎవ్రీథింగ్. ఖచ్చితంగా న్యూ ఇయర్ చాలా బాగుంటుంది. అక్కడ నుంచి ఇండస్ట్రీ అండ్ మీడియా, మీరు ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు సార్. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు బాగా మీ సపోర్ట్తోనే బాగా ఆడినాయి. అండ్ ఈ సినిమాను కూడా అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, ఫైనల్లీ మాట్లాడారు. అండ్ ఇప్పుడు మా గార్జియస్ సిమ్రాన్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం. మీడియా ప్రేక్షకులకి చాలా చాలా థ్యాంక్స్, మీ అందరు ఇక్కడ వచ్చారు. మా మూవీ వనవీర ఇప్పుడు పేరు మార్చాము, రాజేష్ సార్ ఆల్రెడీ చెప్పారు. నిజంగా ద ఓనర్స్ ఆఫ్ క్యారీయింగ్ అవర్ ఫిల్మ్ టు ది ఆడియన్సెస్ ఇస్ ఆల్ ఆఫ్ యూ. మనం ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మీరు ట్రైలర్ ఆల్రెడీ చూసారు. వివేక్ సాగర్ గారు హెస్ గివెన్ అస్ ద మ్యూజిక్, చోటా కే ప్రసాద్ గారు ఇస్ ఎడిటెడ్ ద ఫిల్మ్. అండ్ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, కొంచెం మిస్టరీ, కొంచెం రొమాన్స్, కొంచెం యాక్షన్ థ్రిల్లర్తో 1st January రాబోతున్నాం 2026 టు స్టార్ట్ ఇట్ విత్ అ బ్యాంగ్. సో మీ అందరి సపోర్ట్ కావాలి. అండ్ ఐ ట్రస్ట్ ద తెలుగు ఆడియన్సెస్, దే విల్ సపోర్ట్ అ గుడ్ ఫిల్మ్. అండ్ ఆ నమ్మకంతోనే, చాలా కాన్ఫిడెన్స్తో we're going ahead. So thank you so much. థ్యాంక్ యూ సో మచ్ సిమ్రాన్. అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ శాంతను గారు, ప్లీజ్. అండి అందరికీ థ్యాంక్ యూ వచ్చినందుకు. అనుకున్న టైం కన్నా కొద్దిగా లేట్ అయింది, ఏమనుకోకండి. ఫస్ట్ వానర ఈ టైటిల్ గురించి ఎన్నో రోజులు ఆలోచించి అనుకొని మన ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేసి, దాని అంటే ఆ టైటిల్ కోసం కూడా చాలా ఎఫర్ట్ పెట్టినామండి. బట్ కట్ చేస్తే ఒక 2 days బ్యాక్ సెన్సార్ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. మాలాంటి సినిమా కొత్తగా తీసిన వాళ్ళు ఎక్స్ట్రీమ్ బడ్జెట్ పెట్టుకొని పోలేరండి. అలాంటప్పుడు మేము ఈ ప్రమోషన్కి ఆల్మోస్ట్ ఒక 80% బడ్జెట్ దాని మీద స్పెండ్ చేసేసినాం ఆల్రెడీ, వానర్ అనే టైటిల్ మీద. కానీ సారీ, యా నో ప్రాబ్లం, థ్యాంక్ యూ. సో అనుకోకుండా చేంజ్ అయింది. బట్ ఒక్క గుడ్ థింగ్ ఏంటంటే అండి, వానర లాంటి చిన్న సినిమాని ఒక పెద్ద సినిమా రేంజ్లో హైప్ తీసుకొచ్చింది మీ మీడియానే అండి. ఆ క్రేజ్ తీసుకొచ్చింది. మాకు టీజర్కి కానీ ప్రతి దానికి మ్యాసివ్ రెస్పాన్స్ వచ్చింది, అది మీ సపోర్ట్ వల్లనే. అండ్ టైం తక్కువ ఉంది, ఫస్ట్కి వస్తున్నాము. ఫస్ట్కి రావడం ఈజ్ అ వెరీ గుడ్ థింగ్ అండి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బట్ ఈ ఉన్న టైంలో టైటిల్ చేంజ్ అయ్యి అది పబ్లిక్కి రీచ్ కావాలంటే అది ఓన్లీ మీ త్రూనే అవుతుంది. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మేము ఏదో ట్రైలర్ ఈవెంట్ చేద్దామనో అది కాదండి మా మెయిన్ పర్పస్. టైం తక్కువ ఉండి టైటిల్ చేంజ్ అయింది, ఇది మీరు పబ్లిక్కి తీసుకెళ్తారని ఒక నమ్మకంతోనే ఈవెంట్ పెట్టినాము. అండ్ ఐ హోప్ విల్ సక్సీడ్, అండ్ అది మీరు హెల్ప్ చేస్తారనుకుంటున్నాము. అండ్ మూవీ మొన్న టీజర్ ఈవెంట్ అప్పుడు చెప్పినానండి, మీరు ఈ మూవీ చూస్తే ఒక సంక్రాంతికి ఒక పెద్ద సినిమా వచ్చిన ఫీల్ వస్తుందండి. ప్రాపర్ ఫ్యామిలీ అందరు కలిసి చూసే సినిమా ఇది. దీంట్లో ఫన్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, మంచి సెంటిమెంట్ ఉంటుంది. ఒక 2 hours 3 minutes ఉందండి రన్ టైం మన మూవీది. మీరు ఒక న్యూ ఇయర్ ఒక సెలబ్రేషన్ లాగా ఇక్కడికి వచ్చి మూవీ చూసి ఎంజాయ్ చేసి వెళ్ళాలని కోరుకుంటున్నాను. దట్స్ ఇట్ అండి. అండ్ ఇక్కడికి వచ్చిన మా రాజేష్ దందా గారికి, లాస్ట్ టైం మంచు మనోజ్ గారు వచ్చారండి, అప్పుడు వచ్చి అతను సపోర్ట్ చేశారు. ఇప్పుడు రాజేష్ గారు వచ్చిండ్రు, ఆ హిట్ స్ట్రీక్ మాకు కూడా కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను రాజేష్ గారు వచ్చి ట్రైలర్ లాంచ్ చేసినందుకు. అండ్ ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మన చోటా కే ప్రసాద్ గారికి, హర్ష గారికి, సిమ్రన్ గారికి. అండ్ సిమ్రన్ గారు అండి, షీఈస్ బిన్ వెరీ వెరీ సపోర్టివ్ అండి త్రూ అవుట్ దిస్ జర్నీ 2 years నుంచి. ఒక్క హీరోయిన్ తను యాక్టింగ్ చేసిన మ్యాక్సిమం 20 days అండి. 20 days చేసిన హీరోయిన్ 2 years ఒక మూవీకి టైం పెట్టడం అనేది దట్స్ రియలీ హ్యూజ్. అండ్ షీ హెస్ గివెన్ అస్ దట్ సపోర్ట్.
వెరెవర్ ఎక్కడ అవసరం ఉన్నా షీ వాస్ కమింగ్. ఇక్కడ అసలు ఏం అబ్జెక్షన్ లేకుండా, ఏం ఇష్యూస్ రేజ్ చేయకుండా చాలా సపోర్ట్ చేస్తుందండి. అండ్ తనకు అది రిక్వెస్ట్ చేసినాం సక్సెస్ టూర్ కూడా రావాలని చెప్పి, వస్తా అని చెప్పింది. యా సో 8th వరకు సక్సెస్ టూర్ నడుస్తుందండి. యా అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు అందరికీ. కొద్దిగా వనవీర టైటిల్ అండ్ మర్చిపోయినా చాలామంది, ఐ థింక్ అబౌట్ 10-12 మెంబర్స్ నిన్న ఏదో మగధీర రేంజ్లో పెట్టే టైటిల్ అంటే సినిమా కూడా అదే రేంజ్లో ఉంటుందండి. చూస్తే మీకు అర్థమవుతుంది అని చెప్పినాను. అంటే కంటెంట్ ఉంది సార్ మూవీలో, వాడితే ఏముంది ఒక రోజుకే కానీ. అచ్చా రైట్ అంత డీప్ ఆలోచించలేదు. ఎనీవే థ్యాంక్స్ అండి. కొద్దిగా టైటిల్ పబ్లిక్ వెళ్ళేలాగా కొద్దిగా పుష్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ మా హీరో కమ్ డైరెక్టర్ అవినాష్ గారు, ఇట్స్ ఆల్ యువర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, సోదరులకి థ్యాంక్ యూ సో మచ్ అండి, మా ఎవ్రీ ఈవెంట్కి వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ముందుగా మా కిరణ్ అన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎవరినైనా హీరోని కలిసి 2-3 రోజులు అపాయింట్మెంట్ తీసుకొని కలిసి దాంతో ట్రైలర్ లాంచ్ అని అడగాలి. మాకు వచ్చిన ఈ సడన్ టైటిల్ చేంజ్ వల్ల నిన్న మార్నింగ్ ఒక ఫోన్ చేశాను, ఇట్లా అయిందన్న ఒక చిన్న ఇష్యూ, సో ఇమీడియట్గా ట్రైలర్ వదలాలి, ఈరోజు ఈవినింగే వదలాలి, ఇటు పరిస్థితుల్లో మీరు సపోర్ట్ చేయగలరా అనగానే ఇమీడియట్గా పంపించుకొని నేను చేసేస్తా అని చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ సపోర్టింగ్ అస్. అలాగే ఇక్కడికి వచ్చిన రాజేష్ దండ గారు, హీ హాస్ బిన్ వెరీ సపోర్టివ్ మాకు ఈ ఎంటైర్ జర్నీలో. మేము ఎక్కడ స్టక్ అయినా హీ వాస్ హెల్పింగ్ అవర్స్ త్రూ అవుట్ ద ఫిలిం, డిస్ట్రిబ్యూషన్లో కానివ్వండి, మార్కెటింగ్లో కానివ్వండి, అక్కడ ప్రతి చోట హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ హెల్పింగ్ అస్ అండ్ ఇక్కడికి వచ్చి మా ఫిల్మ్ని సపోర్ట్ చేసినందుకు. అండ్ ఈరోజు నేను మెయిన్ ఈ ఈవెంట్ ఎందుకు పెట్టాలనుకున్నానంటే మీతో మాట్లాడదామనండి. నాట్ బికాజ్ మాకు టైటిల్ చేంజ్ అయిపోయిందా, లేకపోతే రిలీజ్ కోసం, ఆ ట్రైలర్ లాంచ్ కోసమా కాదు. ఇది నేను రిలీజ్ చేసుకుందాం అనుకున్న తర్వాత, కాకపోతే అదొద్దు, నేను మాట్లాడాల్సింది మీడియా వాళ్ళతో, సో అని చెప్పి సురేష్ గారితో చెప్పించి నేను మీట్ పెట్టించాను. నేను ఈరోజు యాక్టర్గానో ఒక డైరెక్టర్గానో మాట్లాడను, ఒక ప్రొడ్యూసర్గా మాట్లాడతాను. ఎందుకంటే దీని ప్రొడ్యూసర్స్ మా ఫ్రెండ్సే, వాళ్ళ డబ్బు నా డబ్బే. వాళ్ళు ఏంటంటే బయటికి ఏం చెప్పుకోలేరా అండి బాధలో. ఒక మేక్ గుచ్చుకుంటే తీసి జోబులో పెట్టుకుని వెళ్ళిపోతారు, ఎందుకులే మనకెందుకులే అని. కానీ అదే ఎన్నో మేకలే, ఇప్పుడు రీసెంట్గా పెద్ద మేక్ గుచ్చుకుంది, కాకపోతే ఒక 2 రోజుల బ్యాక్ జోబులో పెట్టుకుని వెళ్ళిపోయే రకం వీళ్ళు. అది తీసి పూడ్చి పెడితేనే కదా ఇంకొకరికి మళ్ళీ జరగకుండా ఉండేది. అందుకే ఒక ప్రొడ్యూసర్గా మాట్లాడదాం అనుకుంటున్నాను అంతే ఈరోజు, ఇంకా ఏమీ లేదు. యాక్టర్గా డైరెక్టర్గా మేము అందరూ ముందు చెప్పేసాం మన సినిమా ఏంటి అనేది, మీరు టీజర్స్ ట్రైలర్స్ చూస్తున్నారు. చాలా కష్టాలు పడ్డామండి, అందరూ పడతారు ఫస్ట్ సినిమా అంటే. ఇదే కాదు, ఏ ఇండస్ట్రీలో అన్నా పడుతూనే ఉంటారు. ఫస్ట్ టైం ఏదన్నా ఒక ఇండస్ట్రీలో దిగినప్పుడు అక్కడ దాని గురించి నాకు నో కంప్లైంట్స్. సినిమా అంతా తీసేసాము కష్టపడి, చాలా బాగా వచ్చింది. ఇంకా ప్రమోషన్స్ చేసేద్దాం అనుకున్న టైంలో మనం తెలిసినా ఏం చేస్తామండి, ఈవెంట్స్ పెట్టినప్పుడు పెద్దోళ్ళని ఎవరో తెచ్చుకొని మార్కెటింగ్ చేసుకుంటాం. కానీ ఈ ఈవెంట్ టు ఈవెంట్ మధ్యలో జరిగే మైక్రో ప్రమోషనల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, అది చిన్న సినిమాలకి చాలా ఇంపార్టెంట్. ఆ మైక్రో ప్రమోషనల్ యాక్టివిటీస్ వర్కౌట్ అయితేనే ఫైనల్లీ ఇంపాక్ట్ ఈవెంట్ మీదకి వస్తుంది. దానికోసం ఏం చేయాలి, బయట తిరగాలి, జనాలు తిరగాలి, కొత్తగా ఏదైనా చేయాలి. నేను ఒక్కడనే చేస్తే వర్కౌట్ కాదు, నాకు కొత్త ఫేస్, నాకు ఫేస్ వాల్యూ లేదు ఇంకా. సో అందుకే మంచి లీడ్ యాక్టర్స్ పెట్టుకొని వాళ్ళని పెట్టుకొని ప్రమోట్ చేయొచ్చు మంచిగా అన్నట్టే మనం పెట్టుకున్నాం యాక్టర్స్ని. కానీ ఇంత పెట్టుకున్న తర్వాత మేము ఎవరైతే పెట్టుకున్నామో నమ్మకం పెట్టుకొని ప్రమోషన్స్ చేస్తారు అనుకున్నామో, కనీసం ఒక పోస్ట్ కూడా పెట్టలేకపోతే ఇంకేం చేయమంటారు మా ప్రొడ్యూసర్స్. ఒక కొత్త వాళ్ళని చేసాం కదా, చిన్న సినిమా అన్న, ఎందుకంటే సినిమాలు చిన్న పెద్ద అని ఇప్పుడు చూడను, కొత్త వాళ్ళు చేసాము. కనీసం అది కూడా చేయకపోతే ఇంకెందుకు, లక్షలు దారబోసి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే వేరే చేసుకోవచ్చు కదా. అంటే వాళ్ళ సినిమాలు వాళ్ళు చేసుకుంటారు, సైడ్ క్యారెక్టర్ సినిమాలు చేస్తుంటే దానికి చేస్తున్నారు. కానీ మేమేం తప్పు చేసాం, కొత్త వాళ్ళమన్నా తప్పు కదా, తీసుకున్న డబ్బుకి న్యాయం చేయాలి కదా. ఇలాగ ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నప్పుడు మాకు ఈ ఎంటైర్ ప్రమోషన్లో మాకు హెల్ప్ చేసింది మా హీరోయిన్ ఒక్కటే. థ్యాంక్ యూ సో మచ్ సిమ్రాన్ ఫర్ దాట్. మేము ఎక్కడ రోడ్ల మీద తిరగమంటే తిరిగింది డిస్ట్రిక్ట్స్లో,
ఇలా బండ్లు ఆపోయి చలాన్లు కట్టమంటే కట్టింది. రీసెంట్గా చిన్నగా స్టార్ట్ చేసాం. మా సినిమా గురించి ఎవరికైతే తెలుసో ర్యాండమ్గా బండ్లు ఆపి మా సినిమా తెలుసు అంటే వాళ్ళు చలాన్లు కట్టేసేవాళ్ళం. సో అలాగా హైదరాబాద్లో చేసాం, రాజమండ్రిలో చేసాం, విజయవాడలో చేసాము, అమలాపురంలో చేసాము, మల్టిపుల్ ఏరియాస్లో చేసుకుంటూ వస్తున్నాం. ఇలాంటి డిఫరెంట్గా చేస్తూ ఉన్నాం. కానీ ద యాటిట్యూడ్ టువర్డ్స్ ఏ న్యూ ప్రొడ్యూసర్ షుడ్ చేంజ్ అండి ఫర్ ఆల్ యాక్టర్స్. మీరు బయటికి వెళ్ళి చెప్పుకుంటున్నారు నేను మంచివాడిని, నాకు ఇన్నేళ్ళు అయిపోయింది, నేను సక్సెస్ అవ్వాలి అని చెప్పి. మీరు మరి ఒక ప్రొడ్యూసర్ డబ్బులు తీసుకుని పని చేశారు కదా, తీసుకున్న దానికి న్యాయం అయితే చేయాలి కదా. సో దెర్ ఈజ్ నో స్మాల్ ప్రొడ్యూసర్, మీడియం ప్రొడ్యూసర్, బిగ్ ప్రొడ్యూసర్ అంతే. నువ్వు పనిచేసిన సిల్వర్ స్క్రీన్ కానీ యష్రాజ్ ఫిల్మ్స్ కానీ తీసుకున్న దానికి ప్లీజ్ వర్క్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మాకు. అంటే ఇప్పుడు చెప్పా అదే, మా వాళ్ళు ఇవన్నీ చెప్పుకోలేరు. దీని తర్వాత దాని తర్వాత మళ్ళీ ఇంకో పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. సెన్సర్ వాళ్ళు అబ్జెక్ట్ చేయడం. వాళ్ళకి నాకు ప్రాబ్లం లేదండి. వాళ్ళు చెప్పిన పాయింట్స్లో దే ఆర్ వ్యాలిడ్లీ సేయింగ్ ఇది మా రూల్స్, ఇది ఉంటే మేము ఇది చేయకూడదు అండ్ దే హ్యావ్ స్టాండర్డ్ ప్రాసెస్ సెన్సర్ వాళ్ళకి. అది ఫస్ట్ నుంచి ఎందుకు లేదు? మేము సంవత్సరం 1.5 year బ్యాక్ మా టైటిల్ ఇది అని చెప్పి, మా స్టోరీ ఇది అని చెప్పి, మా స్క్రీన్ ప్లే ఇది అని చెప్పి మేము ఛాంబర్లో రిజిస్టర్ చేసాం. అప్పుడేమైంది? అప్పుడెందుకు అక్కడ రిజెక్షన్ రాలేదు? అంటే ఈ ఇండస్ట్రీ దిస్ ఇస్ ద మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ అనిపిస్తుంది నాకు. సో ఆ ప్రాసెస్ ఫస్ట్ నుంచి ఉంటే మాలాంటి వాళ్ళకి కష్టం ఉండదు. మనకి 7 ఏళ్ల బ్యాక్ ఇలాంటి ప్రాబ్లం ఇంకో సినిమాకి వచ్చింది, వాల్మీకి అనే సినిమాకి. 2 రోజుల ముందు గదలగొండ గణేష్ని మార్చేశారు. కానీ అక్కడ స్టార్ క్యాస్ట్ ఉంది, స్టార్ డైరెక్టర్ ఉన్నారు, పెద్ద ప్రొడక్షన్ బ్యానర్ ఉంది, వాళ్ళు ఏదో ఒకటి కోలుకోగలరు. మాలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఒక లిమిటెడ్ బడ్జెట్తో తీస్తున్నప్పుడు మేము ఆల్రెడీ ఒక 70% ఆఫ్ ద మార్కెటింగ్ బడ్జెట్ మేము స్పెండ్ చేసేసాం. వానర అండ్ టైటిల్ జనాలు రిజిస్టర్ చేయాలి అని చెప్పి. లాస్ట్ 5 రోజుల ముందు వనవీర అని మార్చం, కానీ అది ఎలా తీసుకెళ్ళాలి ఏంటనేది లాస్ట్ 2 days నుంచి బ్లాంక్ అయ్యాం. జనాలకి ఎలా తీసుకెళ్ళాలి అని. దానికి నాకు కావాల్సింది మీ అందరి సపోర్ట్ సార్, మేడం, మీ అందరి సపోర్ట్ కావాలి నాకు. ఎందుకంటే ఈ 5 రోజుల్లో నేను ఎంత చేసినా ఏం చేసినా మా వల్ల కాదు. ఇప్పటిదాకా మీరు నాకు ఇచ్చిన ఇమ్మెన్స్ సపోర్ట్ మీరు ఎప్పుడు మా చిన్న సినిమాలో చూడలేదు. కంటెంట్ బాగుందని మీరు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఈ ఒక్కసారి ఈ టైటిల్ మీరు నాకు జనాల్లో తీసుకెళ్ళేలా చేయండి ప్లీజ్. ఎందుకంటే మీరు తప్పితే ఎవరూ చేయలేరు ఈ పని. ఇంకా ఇది తీసుకెళ్ళండి. ఫస్ట్ రోజు మార్నింగ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ ఆల్ ప్రౌడ్. డిసప్పాయింట్ చేయను. వీ హ్యావ్ ఏ బ్లాక్ బస్టర్ ఫిలిం. నాకు జస్ట్ జనాల్లోకి తీసుకెళ్ళండి చాలు. ఇంతకుమించి ఇంకేం మాట్లాడను. దిస్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే. నేను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ పేరున థ్యాంక్ యూ సో మచ్. జై సినిమా, జై TFI. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు, సిమ్రాన్ గారు అండ్ శాంతను గారు, చోటా ప్రసాద్ గారు. దయచేసి ఈ వేదిక మీదనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిగతా వాళ్ళందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వీ హ్యావ్ Q&A. దిస్ ఈవెంట్ ఈస్ వండర్ఫుల్లీ ఆర్గనైజ్డ్ బై UV మీడియా అండ్ థ్యాంక్ యూ సో మచ్ GSK మీడియా. సో లెట్స్ స్టార్ట్ Q&A. సార్ Q&A కూడా ఫాస్ట్గా క్లోజ్ చేద్దాం సార్. పాపం అందరూ ఇంకో వేరే ఎదురు చూస్తున్నారు, కొంచెం ఫాస్ట్గా క్లోజ్ చేద్దాం. యా సార్. యాక్చువల్లీ ఒకసారి సెన్సార్ మన ఫిలిం ఛాంబర్లో కనుక ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే దానికి సంబంధించి మళ్ళీ ఇమ్మీడియట్గా చేంజ్ చేసుకోండి మీది అని చెప్పడానికి సార్ వానరాని అందరికీ రిజిస్టర్ అయిపోయింది. మాకు కూడా ఆ మీడియాతో పాటు మేము కూడా ఆడియన్సే కాబట్టి మాకు కూడా రిజిస్టర్ అయింది. బట్ ఇప్పుడు వనవీర కూడా ఇప్పుడు ఏదైనా మీ ట్రైలర్ కూడా చాలా బాగుంటుంది నిజంగా, దానిలో కూడా వెళ్ళొచ్చు. బట్ ఫిలిం ఛాంబర్లో మీరు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు సార్ ఇది వానరా అనే టైటిల్? అసలు ఇప్పుడు ఎందుకు వాళ్ళు చెప్పిన అబ్జెక్షన్ ఏంటి? అంటే మేము రిజిస్టర్ చేసింది ఆల్మోస్ట్ ఒక 2 years అవుతుందండి. 24 స్టార్టింగ్లో చేసాము. జనవరి ఫిబ్రవరిలో మేము రిజిస్టర్ చేసేసాము. టైటిల్ ఉందనగానే ఇమీడియట్గా మేము అనుకున్న టైటిలే అది, మన సినిమాకి యాప్ టైటిల్ అని చేసేసుకున్నాము. కానీ ఇప్పుడు వచ్చిన అబ్జెక్షన్ ఏంటంటే మేము వీ ట్రై టు టెల్ ఏ నావెల్ పాయింట్ అండి. రిలీజియన్తో పాటు మేబీ ఒక దేవుడు అని చూస్తున్నారు ఆల్రెడీ సినిమాలో. రిలీజియస్ పాయింట్తో పాటు వీ ట్రై టు ఇంక్లూడ్ ద కాస్ట్ అండ్ పాలిటిక్స్. అంటే వీ హ్యావ్ టు సే సంథింగ్ నావెల్. ఎందుకంటే నమ్మేది అది, ఏం చెప్పినా కొత్తగా చెప్పాలి ఏదో ఒకటి పాయింట్ అని సినిమాలో. వీ ట్రై టు సే సంథింగ్ నావెల్. బట్ అన్ఫార్చునేట్లీ సెన్సర్ వాళ్ళ దానిలో ఉన్న రూల్స్ ఏంటంటే వెన్ వీ హ్యావ్ రిలీజియన్
దేర్ షుడ్ నాట్ బీ అదర్ సెన్సిటివ్ ఎలిమెంట్స్ లైక్ కాస్ట్ ఆర్ పాలిటిక్స్ ఆర్ సమ్ అదర్ థింగ్. అది ఉన్నప్పుడు మీరు దేవుడి పేరు పెట్టుకోకూడదు వానర అని. వైల్ వానర అనేది దేవుడి పేరు కాదు, ఇట్స్ ఏ క్లాన్. వానరసేన పెద్ద క్లాన్ ఉంటుంది, బట్ హనుమాన్ కూడా దానిలో ఉంటాడు. అండ్ జనరల్ ఆడియన్స్ పర్సెప్షన్లో వానర అంటే ఫస్ట్ హనుమంతుడే అనుకుంటారు. సో ఇట్స్ నాట్ గో రాంగ్ అని. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉండటం వల్ల జరిగిన ఇబ్బంది ఏమో. నాట్ జస్ట్ పొలిటికల్, కాస్ట్ మీద కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, కాస్ట్ మీద అన్ని ఉండడం వల్ల కొంచెం సెన్సిటివ్ ఎలిమెంట్స్. సో వీఆర్ కెనాట్ అప్రూవ్ అని చెప్పారు. యా, వి కంప్లీట్లీ బైట్ విత్ దట్. సెన్సార్ అయిపోయిందా సార్? అయిపోయిందండి. ఏమి ఇచ్చారు సార్ సర్టిఫికెట్? అని ఇంకా అఫీషియల్గా రాలేదు, మేబీ మనకి మండే వరకు వస్తుందండి. అదే అంటే ఇప్పుడు చూపించిన ట్రైలర్ కూడా సెన్సార్డ్ అయిపోయింది కదండి, చూస్తుంది మనం. ఇది సెన్సర్ కాలేదండి, మూవీకి అయింది. టీజర్ ట్రైలర్ ఎందుకంటే అప్పుడు బయట ఎక్కడ ప్లే చేయట్లేదు కదా. జస్ట్ వీ హ్యావ్ డన్ దిస్ ఓన్లీ ఫర్ యూట్యూబ్ పర్పస్. అండ్ ఈ మీట్ కూడా ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ మీతో మాట్లాడడానికి అంతే. అంటే అందులో ఉన్న డైలాగ్కి ఇప్పుడు నేను నిన్న కూడా ఒక సినిమాకి 17 కట్లు ఇచ్చారు. అందులో నాకు తెలిసి ఇంత పెద్ద విషయం కూడా లేదు. అలాంటిది ఇప్పుడు మీకు ఎలా వచ్చింది అనేది నాకు చిన్న డౌట్. మళ్ళీ మీరు ఇబ్బంది పడతారేమో అని ఒక చిన్న కన్సర్న్. లేదండి, ఇవి అంటే దే హావ్ గివెన్ యూబైఏ. మీకు చెప్తాను, యూబైఏ ఇచ్చారు ఆల్ 13+. బట్ కొన్ని కట్స్ అయితే ఉన్నాయి, ఏదో ఇచ్చారు. బట్ అఫీషియల్ ఇంకా మాకు రాలేదు. 2 days బ్యాకే అయింది. ఐ థింక్ టుడే విల్ బి రిసీవింగ్ ద కట్స్ అఫీషియల్లీ. జాగ్రత్తగా ఉండండి. అందులోనూ మీరు డబ్బులు ఖర్చు పెట్టుకొని పాపం చాలా ఎఫెక్ట్గా ఉన్నారు. చూసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాన్ని క్లియర్ చేసుకోండి సార్. మీకు చాలా ఇబ్బంది అవుద్ది లేదండి. సార్ ఇందాక క్యాస్ట్ గురించి 2-3 డైలాగ్స్ ఉన్నాయి. అది ఎలా యాక్సెప్ట్ చేశారు? ఎందుకంటే జాతి తక్కువ నా కొడుకు అని గతంలో కమిటీ కుర్రోల్లో కూడా ఆ పదాన్ని వాడటం జరిగింది. నేను డైరెక్టర్ని యదువంశిని కూడా అడిగాను, 3 సార్లు వాడాడు ఆ పదాన్ని. మీరు సెన్సార్ వాళ్ళు దాన్ని అబ్జెక్షన్ చెప్పలేదా ఆ వర్డ్ని? కొన్నిసార్లు మన దగ్గర ఉన్న వాటిలో కొన్ని కట్స్ చెప్పారండి ఆల్రెడీ, కాస్ట్ మీద ఏదైతే ఉన్నాయో కట్స్ అయితే చెప్పారు. సో వీఆర్ మ్యూటింగ్ దెమ్ ఆఫ్. సార్ నిజంగా ఆ పదం వాడాల్సిన పదమేనా అక్కడ? తప్పకుండా కావాలండి అక్కడ సిచ్యువేషన్లో. అంటే ఇక్కడ మీ ట్రైలర్ తెలియదు కానీ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ బికాస్ దట్స్ హిస్ క్యారెక్టర్, హీ బిహేవ్స్ అనేది. ఎవరికైనా క్యారెక్టర్ మన ఆర్క్ రాసుకున్నప్పుడు అసలు ఎలా ఉండేవాడు ఎలా అవుతాడని చెప్తాం కదా. సో అలా బిహేవ్ చేయాలి ఆ క్యారెక్టర్. సార్ మీ ట్రైలర్ కట్ చూస్తుంటే అదే మీరు ఏదైతే ఉన్నారో ఆ పదం ఉన్న జాతి తక్కువ నా కొడుకు, ఆ జాతి వాళ్ళందరి మీద ఒక పొలిటీషియన్ ఎవరైతే ఉన్నారో మీరు నందు మీద ఎదురు తిరగటం, తర్వాత మీరు పాలిటిక్స్లో రావటం, ఎమ్మెల్యే అవ్వటం, ఈ కథ అంతా ఈ ప్యాటర్న్ కనిపిస్తుంది. మీ ట్రైలర్ కట్ చూసిన తర్వాత ఇదే ప్యాటర్న్ ఉంటుందా? యా, ఐ మీన్ దిస్ ఈజ్ ఆల్సో 50% అంతే అండి. దెర్ ఇస్ స్టిల్ లాట్ మోర్ ఇన్ ద ఫిల్మ్. సో సగమే రివీల్ చేసాం. ఓకే, ఏంటి దీంట్లో ఎమ్మెల్యేనా మీరు ముఖ్యమంత్రి అవుతారా? ఎవరు మేమా? అది మీకు Jan 1st తెలియాలండి. సార్ ఏంటి కోన వెంకట్ గారు ఏంటి ఆయన ముఖ్యమంత్రి? లేదండి, ఆయన ఒక ఎమ్మెల్యే రోల్ చేశారు. అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే రోల్గా చేశారు, ఒక ఇంపార్టెంట్ రోల్. సార్ ట్రైలర్ గద్దలకండ గణేష్ మార్చినప్పుడు కూడా నైట్లో వాళ్ళు చాలా టెన్షన్ పడి మార్చారు. నైట్ అయిన తర్వాత సక్సెస్ అయ్యారు వాళ్ళు. అలాగే మీ సినిమా కూడా సక్సెస్ అవుతుంది, కంటెంట్ ఉంది. మీ వెనక ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఇబ్బంది ఉండదు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అవినాష్ గారు సార్. యా, చెప్పండి సార్. ట్రైలర్లో మీరు చూపించిన దాన్ని బట్టి అంటే ఒక అండర్ డాగ్ ఎప్పుడు కూడా ఎదురున్నామని ఢీ కొడితే ఏంటంటే అది జనాలందరూ కూడా యాక్సెప్ట్ చేసే పాయింట్ ఎప్పుడు కూడా అది కనపడుతుంది. అట్ ద సేమ్ టైము ఒక కైండ్ ఆఫ్ థింగ్ అంటే నైట్ పొలిటీషియన్స్ ఇబ్బంది పెట్టి ఇది చేయడం అనేది అంతా ఒకసారి అక్కడ చూసాం మేము, బాగా రిఫ్లెక్ట్ అయింది. సో సిమిలారిటీస్ ఏమైనా ఉన్నాయా అంటే ఎలా అంటే వాట్ ఈస్ ద అంటే స్టోరీ ఎలా ఉండబోతుంది అసలు బేసిక్గా? బేసికలీ ఇట్స్ రూరల్ డ్రామా అండి మనం చెప్పింది. సో గ్రౌండెడ్గా ఉండే ఒక రూరల్ డ్రామా విత్ మైథలాజికల్ టచ్. ఇది ఎందుకు తీసుకున్నామంటే అడుగుతున్నాను ఎందుకు తీసుకున్నామంటే కూడా మనం ఎన్నోసార్లు మన రామాయణంలో నేర్చుకునే చాలా ఉంటాయి. ఇంట్లో చిన్న వెయిట్ ఎత్తాలన్నా కూడా గట్టిగా జై బజరంగ బలిని ఎత్తుకుంటాం. అలాంటి మనం కనెక్ట్ అయ్యే మెటఫర్స్ యూజ్ చేసుకుంటూ ఈ స్టోరీని వీవ్ చేసుకుంటూ వచ్చాము. దట్స్ వేర్ వీ నీడెడ్ రామాయణ. అంటే ఇప్పుడు చాలామంది దేవుళ్ళు ఉన్నారు, బట్ అంటే వై ఆంజనేయ స్వామి అనే దాన్ని పర్టికులర్గా తీసుకోవడానికి? ఎందుకంటే మేము హనుమాన్ వచ్చినప్పుడు ఏంటంటే చాలామంది గూస్ బంప్స్ వచ్చి ఒక కైండ్ ఆఫ్ ఇది వచ్చింది. దాని తర్వాత అంటే రెగ్యులర్గా వాడుతున్నప్పుడు ఏమైపోతుందంటే ప్రతి చిన్నదానికి పెద్దదానికి వాడేస్తున్నప్పుడు ఏమవుతుందంటే నిజంగా నీడ్ లేకుండా వాడడం వలన మళ్ళీనా అనే ఫీలింగ్ కూడా వస్తుంది ఒకసారి. సో దీంట్లో మీరు వానరా అని టైటిల్ పెట్టారు, ఇప్పుడు వనవీర అనే దాంట్లో కూడా టైల్ అనేది అలాగే ఉంచారంటే ఏంటి, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ లార్డ్ హనుమాన్ హియర్? హీరో క్యారెక్టర్ వీఆర్ షోయింగ్ హిమ్ యాజ్ ఏ వానర డిసెండెంట్ అండి సినిమాలో. అండ్ మీరు హనుమాన్ ఇవన్నీ చెప్తున్నారు కదా, 2023 నవంబర్లో మనకి బౌండెడ్ స్క్రిప్ట్ ఉంది ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారు. బట్ మీకు తెలుసు కదా సినిమా ఇక్కడ దాకా రావాలంటే ఇట్ టేక్స్ టైం అని. హనుమాన్ రాకముందరనే వీ హ్యాడ్ దిస్ ఫిలిం. సో అది వచ్చాక మేబీ ఆ స్టైల్ బాగా అలవాటు అయిపోయింది కదా జనాలకి.
బట్ అన్ఫార్చునేట్లీ చాలా సినిమాలు రావడం వల్ల బట్ దిస్ హ్యాస్ వెరీ నావెల్ పాయింట్స్ అండ్ హనుమాన్ని ఏదో యూజ్ చేసుకోలేదండి. హీరో క్యారెక్టర్ కేమ్ ఫ్రమ్ ఆ క్లాన్లో వీడు ఒక డిసెండెంట్ అని చెప్పి అక్కడ నుంచే మనం 5100 BC నుంచి స్టార్ట్ చేస్తాం సినిమా. ఓకే. స్టార్ట్ చేసి దెన్ విల్ కమ్ టు ప్రెసెంట్. మీరు ఇంత స్పాన్ ఉందని చెప్తున్నారు, ఆల్రెడీ సినిమా ఫినిష్ అయిపోయింది, మీరు పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టుకున్నామని చెప్తున్నారు. ఇందాక మీ బాధ ఏంటనేది కూడా చెప్పారు. మరి ఇది చూపించినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదా? అంటే ఇప్పుడు ఈ సినిమా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమా సెట్స్కి వచ్చి నటించిన వాళ్ళు ఇప్పుడు ఒక పోస్ట్ పెట్టడానికో లేదంటే ఒక ప్రమోషన్స్కి రావడానికి ఎందుకు వెనక్కి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి? అంటే ఈ సినిమా అంటే ఏ పరంగా చూడాలి దాన్ని? అంటే వాళ్ళు అంటే మీన్స్ దిస్ నథింగ్ టు డూ విత్ కంటెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే, ఇదే రామానాయుడులో 500 మంది దాకా షోలు వేసాం మేము బిఫోర్ మేము పోస్ట్ ప్రొడక్షన్ పంపే ముందరనే. వి గాట్ ఏ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ దానికి. వాళ్ళు చెప్పిన చిన్న చిన్న చెప్పుకుంటూ చేంజెస్ చేసుకుంటూ వచ్చాం. అసలు కంటెంట్ వైజే కాదు, ఇట్స్ దేర్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ దేర్ యాటిట్యూడ్. కంటెంట్ పక్కన పెట్టేద్దాం కాసేపు, అది హిట్ ఫ్లాప్ అది పక్కన పెట్టేస్తే దే హ్యావ్ టేకెన్ మనీ నాట్ జస్ట్ టు యాక్ట్, టు డబ్, టు కమ్ ఫర్ ప్రమోషన్స్. ఇవన్నీ చేస్తే దానికే కదా మనం డబ్బులు ఇచ్చింది. అంటే వాళ్ళని చూసి నాకు 1000 మంది వచ్చి సినిమాలు చూస్తారని కాదు కదా, వచ్చి చూస్తారని కాదు, అల్టిమేట్ మన కంటెంట్ బాగుంటేనే వస్తున్నారు జనాలు. బట్ ఏంటంటే నేను ప్రమోషన్ బయట చిన్న యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు వాళ్ళు వస్తే వాళ్ళని చూసి ఇంకో 100 మంది ఎక్కువ మంది వస్తారు అక్కడ చూడడానికి. నా సినిమా ఇంకో 100 మందికి ఎక్కువ మంది తెలుస్తుంది, దానికోసం అది పెట్టుకుంది. అది చేసుకోకపోతే నీకు ఎందుకు, లేకపోతే వేరే వాడిని పెట్టుకునేవాడిని నేను. శాంతను గారు, బేసిక్గా మీకు వచ్చిన చాలా పెద్ద ఇబ్బంది. బేసిక్ కట్స్ చెప్పడం, సెన్సార్ వాళ్ళు ఏదైనా అబ్జెక్షన్ చెప్పడం, దట్స్ ఓకే. ఎగ్జాక్ట్ టైటిలే మార్చేయాలన్నట్టు మీరు అన్నట్టు చాలా స్పెండ్ చేస్తారు, 80% దాకా స్పెండ్ చేసి ఉంటారు బడ్జెట్ ప్రమోషన్స్ మీద. సో ఒకసారిగా ఒక షాకింగ్ ఫ్యాక్టర్ అది. సో ఆ టైటిల్ తర్వాత మళ్ళీ వేరే టైటిల్ పెట్టాలి, సేమ్ అదే ఫాంట్ ఉండాలి, కథకు సింక్ అవ్వాలి, అదో పెద్ద ఛాలెంజ్ మీకు. అంటే ఈ టైటిల్ పెట్టే ప్రాసెస్లో కానీ, లేదంటే వాళ్ళని కన్విన్స్ చేయలేదా మీరు అసలు సెన్సార్ వాళ్ళని? అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వేరుంది సార్ మూవీ మీద. యాజ్ మా క్రియేటివ్ టీం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది వాళ్ళకి ఎక్కలేదేమో బహుశా. బికాజ్ మనం మూవీతో ట్రావెల్ అయినా మన పర్స్పెక్టివ్ వేరు ఉంటుంది మూవీ చూడడం. వాళ్ళు అంత అయిపోయినాక 2 hours కూర్చొని చూసి డిసైడ్ చేస్తారు కాబట్టి కొంచెం ఎక్కడో కనెక్ట్ అవ్వలేదేమో అని మా ఫీలింగ్ వాళ్ళు ఆ టైటిల్కి దానికి. వాళ్ళు చెప్పింది ఏంటంటే, సినిమా అయితే నేను మాట్లాడాను ఫోన్లో. నేను యాక్చువల్లీ లేను ఆ రోజు, ఇక్కడ నేను శబరిమలకి వెళ్ళాను, నా దీక్ష కంప్లీట్ అవుతుందంటే. నేను అక్కడ మెయిన్ ఆఫీసర్తోనే మాట్లాడాను ఫోన్ చేసి, ఇట్లా వీ వర్ ట్రైంగ్ టు కన్విన్స్. బట్ అది చెప్పింది ఒకటే, కింద ఇంత కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు, మీ సినిమా చాలా బాగుంది, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, యూబే ఇచ్చేస్తున్నాను ఆల్రెడీ, దట్ ఈస్ డన్. ఐ హ్యావ్ ఓన్లీ ప్రాబ్లమ్ విత్ ద టైటిల్. బికాస్ మనం కొన్ని రిలీజియస్ ఎలిమెంట్తో పాటు ఇంకొన్ని సెన్సిటివ్ ఎలిమెంట్స్ టచ్ చేసాం మనం, దానివల్ల మేము మారుస్తున్నాం అంతే తప్పితే వీ హ్యావ్ నో అదర్ అబ్జెక్షన్. మీ సినిమా అయితే చాలా బాగుంది, మీరు టైటిల్ మారుస్తున్నారు ఏం పెట్టుకోకండి. గతంలో మీరు చూశారు కదా ఏమైందో గదలకొండ గణేష్కి. సో ఇట్ బికమ్ ఏ హ్యూజ్ బ్లాక్ బస్టర్ మార్చిన వాడు. కంటెంట్ ఉంది మీ సినిమాలో, ధైర్యంగా వెళ్ళిపోండి అని చెప్పారు. దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ద ఫిలిం. లేకపోతే యూబే ఎవరు వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇంకా ప్రాబ్లమ్స్ ఇన్ని ఉన్నాయండి ఇలాంటి డైలాగ్స్ చూసిన తర్వాత. మనిషికి కులం అర్థం కాలేదు. ఏ ఇచ్చినా వాళ్ళు టైటిల్ రిటైన్ చేయరుగా ఇంకా దీనికి. మనిషికి కులం ఉండొచ్చు కానీ ధర్మానికి కులం ఉండదని ఒక డైలాగ్తోని. ఎందుకంటే పరుహత్య సినిమాలు చాలా వచ్చాయి గతంలో కూడా, గ్రామీణ నేపథ్యంలో కావచ్చు ఉన్నవాళ్ళు కూడా. ఇప్పుడు హీరోయిన్ మీతోనే ఉంటుంది మామూలుగా ట్రైలర్ చూస్తుంటే. ఇక్కడ పరుహత్యలు అంటే ధర్మానికి కుల వివక్షతోనే సినిమా తీసారా? మధ్యలో మీరే హనుమంతుడిగా మారి దీన్ని ఏమైనా నిర్మూలిస్తుంటారా ధర్మానికి కట్టుబడి అని చెప్పి? అదేం లేదు సార్. సో ద బేస్ ప్లాట్ వచ్చేసి ఫిలింది, హీరో బైక్ ఒక పొలిటికల్ ర్యాలీలో ఎత్తుకెళ్ళిపోతారు, వాడది ఎలా తెచ్చుకుంటాడా, అసలు ఏమవుద్ది అనే స్టోరీ, దట్ ఈస్ ద బేస్ ప్లాట్. బట్ సబ్ ప్లాట్స్ చాలా ఉంటాయి కాబట్టి దానిలో ఈ రామాయణ, హనుమంతుడు అసలు ఎలా వస్తారు అనేది ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ యూ టు సీ ఇన్ ద ఫిల్మ్. బీహార్లో కూడా రాహుల్ గాంధీ ఒక బుల్లెట్ మీద పోతుంటే దాన్ని కూడా ఎత్తుకెళ్ళారు. ప్రతి స్టేట్లో ఉన్నాయి సార్, అది ఒక స్టేట్ కాదు కదా, మన స్టేట్స్లో కూడా జరిగాయి. అది అంబాసిడర్లో పోతుంటే పాప ఆపేసి ఫ్యామిలీని తెంపేసి ఇటుకి ఎత్తుకెళ్ళిపోయారు. సిమ్రాన్ మీ గురించే తెగ పొగుడుతున్నాడు డైరెక్టర్ అండ్ కమ్ హీరో. అంటే ప్రమోషన్ వైజ్గా ఏం చేశారు ఈ సినిమాకి మీరు ఎక్కువగా? నాకు కూడా తెలీదు అండి. నార్మల్గా ఒక మూవీ సైన్ చేయక ముందు నాకు చాలా డౌట్లు ఉంటాయి, చాలా క్వశ్చన్స్ అడుగుతాను. కానీ ఒక్కసారి నేను ఎస్ చెప్పేశాక ఐఎమ్ ఫుల్లీ కమిటెడ్ టు ద ఫిల్మ్. ఎందుకంటే ఫిల్మ్ ప్రాసెస్లో చాలా అవుతూనే ఉంటాయి. అండ్ దిస్ ఫిల్మ్ ఆల్సో వనవీరా టుక్ 2 years టు మేక్. అండ్ రిగార్డ్లెస్ ఏమైనా ఇఫ్ ఐ హ్యావ్ కమిటెడ్ టు డూ అ ఫిల్మ్, నేను ఎండ్ వరకు అది ఐ విల్ మేక్ షూర్ దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ టిల్ ది ఎండ్. అండ్ అన్ని ఫిల్మ్స్కి నేను అలాగే చేశాను. సో నాకు ఇది కొత్తగా లేదు. బట్ మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సార్ చెప్తుంటే
I mean, it's nice to be appreciated, but I think it is just as an actor, as a professional, it is your duty to, when you've committed and you've said yes to a project and you are a part of the project, then you have to see it through. బిఫోర్ అన్ని అర్బన్ క్యారెక్టర్స్ చేశారు, ఇప్పుడు విలేజ్ క్యారెక్టర్ అంటే గ్రామీణ అంటే పూర్తిగా విలేజ్ బ్యాక్డ్రాప్లో అవును. అంటే ఇలా డ్రెస్సింగ్స్ ఇవన్నీ ఎలా చేస్తారు ఈ వానర సినిమాకి మీరు? సో మీరు పోస్టర్లో ఆల్రెడీ చూస్తున్నారు, లంగా ఓల్ని వేసుకొని ఒక పల్లెటూరు అమ్మాయి. సో అలాంటివి ఒక క్యారెక్టర్ నేను ముందు ఎప్పుడు చేయలేదు. సో ఐఎమ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ టు సీ హౌ ది ఆడియన్సెస్ రిసీవ్. అవినాష్ గారు, యా హాయ్ అండి. ఈ టైటిల్ కూడా చాలా బాగుంది. ఆ టైటిల్ చాలా చాలా బాగుంది. ఇది కూడా బాగుంది. ఇది కూడా చాలా చాలా బాగుంది. కాకపోతే మేము వానరా తీసుకెళ్ళిపోయాం కాబట్టి నా బాధ అంతే. నాకు ముందు చెప్పిన ఏదైనా తీసుకెళ్ళిపోయేవాడిని. కానీ ఆల్రెడీ నేను ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడగడం జరిగింది. ఐ జస్ట్ వాంట్ టు రీకన్ఫర్మ్ దట్ మహారాజా సినిమాలో లక్ష్మి పోయింది అంటూ సినిమానంతా మేము ఒక పాయింట్లో చూస్తే లాస్ట్కి వచ్చేసరికి అది వేరే డిఫరెంట్గా రివీల్ అయింది. సో ఇందులో కూడా స్టార్టింగ్ బైక్ పోయింది, నా బైక్ ఎక్కడ అన్న దగ్గర నుంచి స్టార్ట్ అయింది. దీని నుంచి ఎన్ని రివీల్ అవుతాయి, కొంచెం ఆ కైండ్ ఆఫ్ టెక్స్చర్ని చూడొచ్చా? లేదండి. సో దట్ ఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిలిం. మనము చెప్పామంటే మీరు వాట్ ఎవర్ యూ హ్యావ్ సీన్ ద ట్రైలర్ ఇట్ ఇస్ 50% నేను చెప్పగలను. బట్ దెర్ ఇస్ లాట్ మోర్ స్టోరీ ఇన్ ద ఫిలిం. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఒక క్యామియో ఉండబోతుంది అని విన్నాను నేను. ఒక 15 minutes స్క్రీన్ మొత్తం దద్దరిల్లిపోతుంది, ఒక సూపర్ క్యామియో అయితే ఉండబోతున్నాను. మరి అది స్టార్ హీరోనా లేదంటే ఏంటి, ఏ టైప్ ఆఫ్ క్యామియో ఉండబోతుంది ఏంటంటే? స్టార్ హీరో అండి. స్టార్ హీరో మన ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్లో వస్తారు. ఓకే, 10 నిమిషాలు టాప్ లేపు వెళ్ళిపోతారు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మీకు సిమ్రాన్ గారు బాగా మిమ్మల్ని ఎందుకు ప్రైజ్ చేస్తున్నారంటే వేరే వాళ్ళ మీద బాగా విపరీతమైన కోపం ఉండి మిమ్మల్ని మీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ లేపుతున్నారేమో అనిపిస్తుంది. ఏమంటున్నారు? అది యాక్చువల్లీ నేను ఆన్సర్ చేయలేను, మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారికి అడగండి. అలా ఏం లేదండి, ఎవరు సపోర్ట్ చేసినా ఇలాగ పొగిడే వాళ్ళని. కానీ అంటే చూసాం కదా లిటరల్గా. అంటే మీకు అంటే ఎంతమంది సపోర్ట్ చేయలేదు ఇందులో? అంటే మీరు ఎవరి పేరు చెప్పకుండా మాట్లాడుతుంటే అదేదో క్వశ్చన్ మార్క్ లాగా ఉండింది. అది మీరు చెప్తే కూడా బాగోదండి. మేబీ ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు, సినిమా సక్సెస్ అయిన తర్వాత మాట్లాడదాం. అవినాష్ గారు చెప్పండి సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ అండ్ ఆల్ ది బెస్ట్. కూడా చాలా బాగున్నాయి అన్ని ప్రమోషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. వనవీర టైటిల్ కూడా బాగుంది. అంటే ఇందాక మాట్లాడుతూ కొంతమంది సపోర్ట్ చేయలేదు అది అన్నారు, పేరు చెప్పలేదు. అండ్ ఇండైరెక్ట్గా అది అలాగే మెయింటైన్ చేద్దామనా లేకపోతే డైరెక్ట్గా పేరు చెప్పే? ఇట్స్ నాట్ రైట్ అండి మేబీ ఇప్పుడు మాట్లాడడానికి. సో సినిమా సక్సెస్ అయిన తర్వాత మాట్లాడతాం ఇంకా డీటెయిల్డ్గా ఎవరు ఏంటి అని. మీరు చెప్పకపోయినా కూడా కొంతమందికి అర్థమైపోయింది, చాలామందికి అర్థమైపోయింది. బట్ అంటే ఎందుకు అంటే ప్రతి యాక్టర్ కూడా వాళ్ళ యాక్ట్ చేసే సినిమాలకి ప్రమోషన్ చేస్తారు, బట్ మీరు ఒక పోస్ట్ కూడా పెట్టలేదు అని అంటున్నారు. అవును. బట్ ఎక్కడైనా చిన్న ఈగోనా లేకపోతే అవుట్పుట్ ఏమన్నా నచ్చలేదా? ఏమీ లేదు, అదే వాళ్ళ సినిమానే చూడలేదు, ఇంకా అవుట్పుట్ ఎలా జడ్జ్ చేస్తారు వాళ్ళు? సినిమానే చూడలేదు. బట్ మీరేమనుకుంటున్నారు రీజన్స్? తెలియదండి, అది తెలిస్తే ఇప్పుడు అంటే ఏమో ద ఓన్లీ రీజన్ కుడ్ బీ ఈజ్ వీఆర్ న్యూ కమర్స్. పక్కన వాళ్ళు అవతల వాళ్ళు ఆయన చేసే సినిమాలు ఏమన్నా ఉంటే అది పెద్దవాళ్ళు చేస్తున్నారు, పెద్ద ప్రొడక్షన్లు ఉన్నాయి, నోటబుల్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఇవి చేస్తే నడవదు కదా. అది కూడా అనుకోవచ్చు, నిజమే కదా. అది మా ప్రొడ్యూసర్ చెప్తారు. మంచిదే కదా సార్, ఒకరో ఇద్దరు వస్తాయి, అతనికి ప్రమోషన్ అయితే ఆమె జనరల్గా రెండు ఇద్దరికి మంచిదే కదా. ఇప్పుడు ఎనీ సినిమా ఎనీ పర్సన్ అవతల పర్సన్ ఎవరిని సార్? అదే ఇప్పుడు మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో వాళ్ళని. అంటే అడగడం మన పని కదా. దే నో ద డ్యూటీ, వాళ్ళకి తెలుసు సినిమా సైన్ చేసినప్పుడు. దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. దాని తర్వాత కాల్స్ చేయడం అయింది, మెసేజ్ చేయడం అయింది, అక్కడి నుంచి రిప్లై వచ్చింది, రాలే అని ఏం లేదు, రిప్లై వచ్చింది. బట్ వాళ్ళు బిజీ ఉన్నారు. అదే ఇంకా బిజీ ఉన్నాం అన్నప్పుడు ఇంకా మనం ఇక బిజీ ఉన్నారు. నేను ట్రై చేసినాను ఈ రెండు సినిమాలు. ఐ మీన్ ఇప్పుడు ఏ సినిమా అన్నా మంచిదే కదా, మీరు కూడా పబ్లిక్లో కనిపిస్తారు కదా వెరీ ఆఫెన్, మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పినాము. బట్ మీరు అదే నేమ్ గురించి చెప్పట్లేదు కానీ సోకాల్డ్ పర్సన్ ఎవరైతే టీజర్లో సార్, ఇప్పుడు నేను చెప్పడం వల్ల కొత్తగా వచ్చేదేం లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. అంటే ఇప్పటిదాకా పోస్టర్లో ఆయన ఫోటో లేదు, పోస్టర్లో ఫస్ట్ టైం ఫోటో పడ్డది కదా అయింది. ఇప్పటిదాకా పోస్టర్లో ఆయన ఫోటో లేదు, ఫస్ట్ టైం పోస్టర్లో ఫోటో వేసారని. అదే కదా సార్. అంటే ఎవరు నందు గారా? ఏమో సార్ మీరే చెప్పాలి. అట్లా ఏం లేదు సార్, కానీ నేను ఇప్పుడు మాట్లాడితే బాగోదు. ఐ టాక్ ఆఫ్టర్ ద రిజల్ట్. మూవీ హిట్ అయినాక మాట్లాడితే నేను మాట్లాడేదానికి వాల్యూ ఉంటుంది, అప్పుడే మాట్లాడతాను. అందుకే నన్ను ఎక్కువ
సిమ్రాన్ గారు ఎక్కడో ఆలోచిస్తున్నారు, ఏం టెన్షన్ ఏమన్నా? రిలీజ్ దగ్గరలో ఉంది. నో అండి, మీరు చెప్పండి. సో ఇందాక మీ హీరో చెప్పినట్టు ప్రమోషన్స్లో కూడా చాలా బాగా చేశారు, ఎక్కడికైనా వెళ్ళారు, రోడ్లు మీరు తిరిగారు, అది ఇది అని అన్నారు కదా. సో ఏంటి ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి? సో ఎదురైన సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి? ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్ అండి, ఎందుకంటే నార్మల్ లైఫ్లో అలాంటివి జరగవు కదా. ఇలాంటివి ఒక మూవీ ప్రమోట్ చేసినప్పుడే అవుతాయి. అండ్ అలాగే ఆంధ్రాకి వెళ్ళాను, ఆంధ్ర టూర్లోనే ఇది అయింది. హైదరాబాద్ డేలో నేను ఐ వాజ్ నాట్ ఏబుల్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్, కానీ రాజమండ్రిలో అండ్ దెన్ ఈవెన్ ఇన్ విజయవాడ ఐ థింక్ ఇట్ వాజ్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ లోకల్స్తో కలవడం, to understand what kind of cinema they like, if they've heard or not. And it's just a fun process, Andy, because when you've decided to do a film, it's like our baby. And మా వర్క్ గురించి అందరికీ చెప్పడం and then to see what their reactions are, because as an actor మాకు కావాల్సింది ఏంటి, ఒక మంచి ప్రాజెక్ట్ చేసాము, the audiences should come and love it. So it's a part of your process to bring your product, to bring your movie to the audience, and I think it's a nice process. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. Thank you so much అండి. అవినాష్ గారు సార్ టీజర్ చూపించారు, ట్రైలర్ చూపించారు, రెండిట్లో మాకు కామన్గా కనిపించిన పాయింట్ బైక్ మిస్సింగ్, తర్వాత ఆ విఎఫ్ఎక్స్ ఇది అంతా. ట్రైలర్లో కూడా ఎక్కువేం రివీల్ చేయలేదు వాట్ యు ఆర్ గోయింగ్ టు సే అబౌట్ ద మూవీ అని. సో ఆ బైక్ మిస్సింగ్ దాని మీదే ట్రావెల్ అవుతుందా, అదర్ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, క్లైమాక్స్ గురించి ఏం చెప్పి? ఐ మీన్ ట్రైలర్ చూపించిన బైక్ తర్వాత మేబీ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ డిగ్నిటీ మీదకి వస్తుంది సినిమా ఇఫ్ యూ సీ ద ట్రైలర్ అండి. సో ఆ పాయింట్ కూడా ఉంటుంది మనకి. బట్ దట్స్ నాట్ జస్ట్ అదొకటే కాదు, ఇంకా చాలా రివీల్ చేయలేదు. నేను చెప్పినట్టు కెమియోస్ ఉన్నాయి, సర్ప్రైజెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి సినిమాలో. సో దిస్ ఈజ్ జస్ట్ 50% వాట్ యూ హ్యావ్ సీన్ ట్రైలర్. మీకు ట్రైలర్ నచ్చిందా, సినిమా ఇంకా నచ్చుతుంది. అవినాష్ గారు సార్ అంటే సో బేసిక్గా ఈ మధ్య ఈ డివోషనల్ టచ్ ఇస్తున్న సినిమాలో ఒక సక్సెస్ఫుల్ ఫార్మేట్లో నడుస్తున్నాయి. సో పెద్దలకే కాకుండా చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. లైక్ ఇందాక మా మీడియా వాళ్ళు అడిగినట్టు హనుమాన్ వచ్చిన తర్వాత సో ఏ సినిమాలైనా కూడా శివుడు కానీ హనుమంతుడు కానీ కనిపించినప్పుడు సో పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇందాక మీరు ట్రైలర్లో లాస్ట్ షాట్లో ఆ బ్యాక్ అది కూడా చాలా బాగుంది. బట్ అంటే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అంటే పిల్లల్ని కూడా కొంచెం ఎంగేజ్ చేయడానికి, ఎందుకంటే సో ఆంజనేయ స్వామికి చిన్నపిల్లలకి ఏదో ఒక ఎమోషన్ అనేది ఉంటుంది, మరి ఎందుకు మరి తెలియదు కానీ బట్ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందని మీరు నమ్ముతున్నారు? తప్పకుండా వర్కౌట్ అవుతుందండి. ఇది మనం చెప్పింది ఒక యూనివర్సల్ స్టోరీ చెప్దామని చూసాము, నాట్ జస్ట్ ఒక సెక్టర్కి చెప్దాము అన్నట్టు తీయలేదు. ఒక యూనివర్సల్ స్టోరీ చెప్దామని చూసాము. అండ్ మనం వాంటెడ్గా వాడుకుంది కాదు. హీరో క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ 5100 BC. మీకు చెప్పినట్టు వాడు ఒక వానర్ డిసెండెడ్ అన్నట్టే వీఆర్ ఇంట్రడ్యూసింగ్. ఓకే, అంటే ప్రీ క్లైమాక్స్లో ఒక స్టార్ హీరో వస్తారు అని అన్నారు. ఓకే, ఆ స్టార్ హీరో ఎవరో అని నేను అడగను కానీ బట్ ఫస్ట్ చాయిస్ ఆయనైనా లేకపోతే వేరే వేరే చాయిస్కి వెళ్ళిన తర్వాత ఫైనల్గా ఆయన దగ్గరకు వచ్చి ఆగారా? అది అన్ఎక్స్పెక్టెడ్ చాయిస్ అని చెప్పగలను నేను. ఇప్పటిదాకా ఆయన అట్లాంటి రోలే చేయలే. సో అంతకుమించి ఎక్కువ డీటెయిల్స్ చెప్పలేను. తెలుగే కదా. ఓకే, థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. శాంతన గారు, సో ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో థియేటర్ దొరకడం చాలా కష్టమవుతుంది. సో ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు ఏంటి అసలు? మాకైతే ప్రాబ్లం ఏం రాలేదు సార్, ఏషియన్ వాళ్ళు ఉన్నారు కదా. సో అసలు పాయింట్ దాని గురించి పెద్ద స్ట్రెస్ తీసుకునే అవసరం రాలేదు. అండ్ అబౌట్ 100 థియేటర్స్ సార్ మనం అనుకుంది. వాళ్ళు దేవర్ రెడీ, ఇంకెక్కువ ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నారు. బట్ మనమే ఫస్ట్ స్లోగా తీసుకెళ్దాం మూవీని. ఎందుకంటే త్వరలో మళ్ళీ ఇంకా పెద్ద సినిమాలు కూడా రిలీజ్కు ఉన్నాయి కదా. సో అంటే ఉంది సార్, ఐ మీన్ లేదని కాదు. సి బట్ స్టిల్ 9 days ఇస్ అ వెరీ గుడ్ టైమ్ ఫర్ అస్ టు రికవర్ ద మనీ. అండ్ మా ఐ మీన్ విత్ ద అవుట్పుట్ ఐ థింక్ అబౌట్ 1 or 2 days మేము పెట్టిన డబ్బులు అయితే రిటర్న్ వచ్చేస్తాయి. ఆఫ్టర్ దట్ ఇట్స్ ఆల్ అవర్ యూనో మా ప్రాఫిటే. సో ఆ థియేటర్స్ ఇష్యూ రాలేదు. అండ్ దట్ వే వీఆర్ లక్కీ ఇనఫ్ ఏషియన్ ఉన్నందుకు. 100 థియేటర్స్ 100, 120 అనుకుంటున్నాము మన ఆంధ్రాలో, ఇక్కడ తెలంగాణలో రెండు కలిపి. సో సో ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. కాదు అవినాష్ గారు, అంటే చాలా అంటే తప్పుగా అనుకోకండి. సో బేసిక్గా ఆదిపురుష్ రిలీజ్ అయినప్పుడు ఒక సీటు హనుమంతుడికి ఉంచేసాము అని చెప్పేసి బాగా వైరల్ చేశారు. సో అది ప్రమోషన్స్ అంటే ఏమైనా, బట్ మీరు కూడా అలాంటిది ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? అమ్మో, అట్లాంటిది ఏం చేయట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.
థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ శాంతను గారు ఆల్ ద వెరీ బెస్ట్ అండి. డెఫినెట్లీ జాన్ ఫస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాము. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్. దిస్ ఈవెంట్ ఈస్ వండర్ఫుల్లీ ఆర్గనైజ్డ్ బై UV మీడియా అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు our PROs GSK మీడియా. థ్యాంక్ యూ సో మచ్.